హలో వెల్కమ్ టు N9 మీడియా. కార్మిక వర్గానికి మేడే పోరాట దినం సందర్భంగా శుభాకాంక్షలు. మేడే స్ఫూర్తితో హక్కులు నిలబెట్టుకోవడం కోసం, అదనపు సౌకర్యాల కోసం మరింత ఉధృతంగా ఐక్య పోరాటాలు చేయడమే మన ముందున్నటువంటి కర్తవ్యం. ఒక కార్మిక వర్గ పార్టీగా భారత కమ్యూనిస్టు పార్టీ కార్మిక హక్కుల కోసం నిలబడతా ఉన్న విషయం తెలిసిందే. భారతదేశ కార్మికులు రానున్న కాలంలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు. కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం పచ్చి కార్మిక వ్యతిరేక ఫాసిస్టు స్వభావంతో దాడి చేస్తోంది. ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు అన్ని తరగతుల ప్రజల జీవన విధానంలో జోక్యం చేసుకుంటున్నాయి. భారత రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్యం, లౌకికత్వం స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. ప్రధానంగా రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు, పని హక్కు, సమిష్టితత్వం నీరుగారుస్తున్నాయి. మత సామరస్యాన్ని దెబ్బతీసి కార్మిక వర్గంలో చీలికలు తీసుకువచ్చి పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేడే సందర్భంగా పలు అంశాలను మనం పరిశీలించాలి. మేడే అంటేనే అందరికీ గుర్తు వచ్చేది 8 గంటల పనిదినం కోసం జరిగిన పోరాటం. ఆనాడు 1886 మే 1 నుండి 4వ తేదీ వరకు చికాగో నగరాన 8 గంటల పని కోసం కార్మికులు పోరాడుతూ ఉంటే పోలీసు కాల్పులు, బాంబు దాడులు, నాయకుల ఉరితీతలతో ఎరుపెక్కిన ఎర్రజెండా విశ్వవ్యాపితంగా ప్రతిఘటన పోరాటాలు తీవ్రం చేసింది. 8 గంటల పనిదినం సాధించుకుంది. పని గంటల తగ్గింపు కోసం చేసే పోరాటం నిజమైన వర్గ పోరాటమని కార్ల్ మార్క్స్ నొక్కి చెప్పారు. అందుకే పెట్టుబడిదారి వర్గం ఆనాటి నుండి ఈనాటి వరకు పని గంటలు పెంచి కార్మికుల శ్రమను దోచుకుని లాభాలు గడించాలని ఉవ్విళ్ళూరుతున్నాయి. ఉత్పత్తిలో శాస్త్ర సాంకేతిక అభివృద్ధితో మానవ శారీరక శ్రమ తీవ్రత తగ్గిన పరిస్థితులు, పని గంటలు, పని దినాలు తగ్గాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో వారానికి 5 రోజులు పని గంటలు, రోజుకు 7 గంటల పని అమలులో ఉంది. దీనికి భిన్నంగా మన దేశంలో 12 గంటల పని దినం ఉండాలని డిమాండ్ ముందుకు తీసుకొస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో 12 గంటల పని దినం చట్టం చేసింది. మేడే స్ఫూర్తితో కోట్లాది కార్మిక వర్గం దీన్ని తిప్పికొట్టాలి. బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక విధానాలు, నల్ల చట్టాలు ఫలితంగా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో గణాంకాల ప్రకారం 2014 నుండి 2022 వరకు వేల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారన్నది స్పష్టమవుతోంది. కోట్లాది ఉపాధి కూలీలకు పని కల్పించడానికి 2.50 లక్షల కోట్లు బడ్జెట్లో కేటాయించాల్సింది ఉండగా కేవలం 86,000 కోట్లకు మాత్రమే కేటాయించి కూలీల కడుపును కొడుతా ఉంది బీజేపీ ప్రభుత్వం. అందుకు రైతాంగం 3 వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా చేసిన పోరాట ఫలితంగా చట్టాల ఉపసంహరణ స్ఫూర్తిదాయకం. ఇటీవల అనేక కార్మిక సంఘాలు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పని గంటలు తొలగింపులు, ప్రమోషన్లు, పర్మనెంట్ సమస్యలపై ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేశాయి. ఇవన్నీ ప్రభుత్వ విధానాలతో ముడిపడి ఉన్నాయి. దేశంలో సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల వల్ల స్వాతంత్రం అనంతరం సాధించుకున్న హక్కులన్నీ కాలరాయబడుతున్నాయి. వీటి ఫలితంగా ఆర్థిక, సామాజిక అసమానతలు పెరిగిపోతూ ఉన్నాయి. 20% గ్రామీణ ప్రాంత కుటుంబాల చేతుల్లో 82% వ్యవసాయ భూమి ఉంది. 2022 నుంచి 2023 ప్రపంచ అసమానతల నివేదిక ప్రకారం 1% సంపన్నుల చేతుల్లో ఉంది. అంటే 40.1% సంపద పోగబడి ఉంది. ప్రపంచ ఆకలి సూచీలో 127 దేశాల్లో 105వ స్థానానికి భారత్ చేరింది. దేశ జనాభా సుమారు 146 కోట్లు. శ్రామికులు గ్రామీణ ప్రాంతాల్లో 63.7% ఉంటే పట్టణ ప్రాంతాల్లో 90% పైగా ఉన్నారు. ఇప్పటికీ దేశంలో రోజుకు $2.15 ఎక్కువ మంది జీవిస్తున్నారు. పేదరికం పెరిగింది. మోడీ ప్రభుత్వం రోజుకు $178 సరిపోతుందని అంటున్నారు. అక్షరాస్యత 64.8% మాత్రమే ఉంది. రాష్ట్రాల స్థాయిలో చాలా తేడాలున్నాయి. 100% అక్షరాస్యత సాధించింది కేరళ మాత్రమే. నిరుద్యోగం 4.8% ఉంది. ఏ పని లేని వారు దాదాపుగా 10 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. దీనివల్ల నిరుద్యోగ కార్మికుల సంఖ్య పెరుగుతూ ఉంది నానాటికి. అలాగే వివిధ సామాజిక తరగతుల్లో కార్మికులు పూర్తి స్థాయిలో ఉపాధి పొందడం లేదు. ఎస్సీల్లో అర్బన్ ఏరియాలో 26.9%, ఎస్టీల్లో 19.5% ఉంటే బీసీల్లో 37.8% మాత్రమే ఉపాధిని పొందుతూ ఉన్నారు. నిరుద్యోగులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మరోపక్క ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టడం లేదు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు అలాగే ఉంటా ఉన్నాయి.
ప్రభుత్వ కంపెనీలను అమ్ముకుంటున్నారు. దీనివల్ల రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు నిరుపయోగం అవుతున్నాయి. అట్టడుగు శ్రామికుల ఉద్యోగ భద్రత, ఉపాధి దెబ్బతింటున్నది. అధికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదల్లో కూడా నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. దేశంలో శ్రామికులంతా ఒక వర్గంగా సంఘటితం అయితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేస్తున్న బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య చీలికలకు పాల్పడుతోంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్, సిక్కు మతాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ ఉంది. దీనివల్ల కార్మికుల్లో విభజన వచ్చి ధనవంతులకే మేలు జరుగుతూ ఉంది. దీన్ని తిప్పికొట్టాలంటే కుల మతాలకు అతీతంగా కార్మికులు ఏకమై తమ హక్కుల కోసం పోరాటం ఒక్కటే ముందు ఉన్న మార్గం. దేశంలో మొట్టమొదట 8 గంటల పనిదినం కోసం పోరాడిన రైల్వే కార్మికులు మొదట మేడే జరిపి ఎర్రజెండా ఎగరవేసిన మద్రాసులో లేబర్ కిసాన్ పార్టీ నుండి స్ఫూర్తి పొందాలి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు, కార్మికులు అనేక కష్టాలు ఎదుర్కొంటా ఉన్నారు. రోజుకు 12 గంటలు పనిచేస్తూ ఉన్నారు. జీతభత్యాలు పెంచడం లేదు. కేసీఆర్ ప్రభుత్వ కాలంలో కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తూ ఉంది. విదేశీ పర్యటనలు, పెట్టుబడుల ఆకర్షణ కోసం తాపత్రయపడతా ఉంది. పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం పోటీ పడుతోంది. కానీ ఇక్కడి కార్మికులకు వేతనాలు పెంచడం లేదు. రాష్ట్రంలోని 1.20 కోట్ల మంది కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మిక వర్గం సవాళ్లు ఎదుర్కొంటోంది. అమెరికా సామ్రాజ్యవాద దేశం తన ప్రయోజనాల కోసం యుద్ధాలు చేస్తోంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇజ్రాయెల్ పాలస్తీనాపై యుద్ధం, అనేక దేశాల్లో జోక్యం, ఆర్థిక అంతరాలు, సుంకాలు పెంపుదల పేరిట కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తోంది. ఎన్ని చేసినా పెట్టుబడిదారీ దేశాలన్నీ ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయనేది వాస్తవం. ఎన్ని సవాళ్లు ఎదురైనా కార్మిక హక్కులు కాపాడుతూ సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థలోని చైనా మరింత అభివృద్ధి సాధిస్తోంది. వియత్నాం, ఉత్తర కొరియా, క్యూబాలు వీటిని నిలదొక్కుని ముందుకు సాగుతూ ఉన్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్థకు సోషలిజం మాత్రమే ప్రత్యామ్నాయం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాతనే సోషలిస్టు దేశాల విధానాల వల్లనే ప్రపంచంలో అన్ని దేశాల్లో 8 గంటల పనిదినం, కార్మిక సంక్షేమం వర్ధిల్లింది. ఆనాటి కార్మిక వర్గ త్యాగాలతో ఏర్పడిన మేడే స్ఫూర్తితో నేడు దేశంలో కార్మికులంతా పోరాడాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల ఫలితంగా శ్రామిక వర్గాలకు కనీస వేతనం, ఉపాధి పనికి నిధులు, ఉచితంగా విద్యా హక్కు, ఉపాధి, ఉద్యోగావకాశాలు, ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇల్లు, ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రేషన్ కార్డుకు 14 రకాల సరుకులు సాధించుకునేందుకు కుల వివక్ష, మహిళల మీద దాడులు, లైంగిక దాడులు, హత్యలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం, రాజ్యాంగ హక్కులను భవిష్యత్తులో శ్రామిక వర్గాల ఐక్యంగా పోరాడి సాధించుకోవాలి. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, విద్యుత్తు, మున్సిపల్, గ్రామ పంచాయతీ, యూనివర్సిటీ, ఐకేపీ, మెడికల్ తదితర రంగాల్లో పలు పోరాటాలు చేస్తున్నారు. ఆర్టీసీ, సింగరేణి సంస్థలను కాపాడుకోవడం, ఉద్యోగుల హక్కుల రక్షణ కోసం చేసే ప్రతి పోరాటం కోసం ఈ మేడేను స్ఫూర్తిగా తీసుకోవాలి. మే 20న దేశవ్యాప్తంగా కార్మికులు తమ హక్కుల కోసం చేస్తున్న సమ్మెకు సంఘీభావంగా మే 1 నుండి 8 వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన మద్దతుగా మేడే పోరాట స్ఫూర్తితో కార్యక్రమాలను నిర్వహించాలి.